జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత డిసెంబర్ 22, 23, 1949లో రాముడి మనకి ఆ విగ్రహాలు కనిపించాయి. అప్పుడు మనకి జవహర్లాల్ నెహ్రూ గారు, మన మొదటి ప్రధానమంత్రి గారు భయపడ్డారు. ఏంటి ఇప్పుడు ఏమైనా గొడవలు అయిపోతాయా, లేకపోతే ఇంకేమైనా అవుతుందా, లేకపోతే మనకి ఉన్న ఇక్కడ ముస్లిమ్స్ అందరు మనకి వ్యతిరేకంగా అవుతారా మళ్ళీ అని వారు అక్కడ గోవింద్ వల్లభ్ పంత్ గారికి మెసేజ్ పంపించారు. దీన్ని మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోండి. అలాగే అక్కడ ఉండే కలెక్టర్ గారికి కూడా మెసేజ్ పంపించారు. సో ఈ విగ్రహాలను తీసేనంటే ఆయన నిరాకరించారు అనమాట. సో ఆ పొలిటికల్ డెసిషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఆ గుడికి తాళాలు వేసేశారు. సో అలాగే కోర్టు కేసు అలా నడుస్తూ వచ్చాయి. 1980లో యాక్చువల్లీ చెప్పాలంటే 80s లో మెయిన్ ఈ మొమెంటం వచ్చిందనమాట. సో కాంగ్రెస్కి ఏమైందంటే అప్పుడు షాబాను కేసు అని ఒక కేసు ఉంది. అవునవును. సో ఆ కేసులో వీళ్ళకి ముందు నుయ్యి వెనకాల గొయ్యిలాగా అయిందనమాట. సో వాళ్ళు అప్పుడు ఆ కేసులో వాళ్ళు ఏం చేశారంటే, ఆ షాబాను కేసులో ఆవిడికి వీళ్ళు వాళ్ళ హస్బెండ్ తలాక్ అని చెప్పేసి ఇవ్వడంతో మెయింటెనెన్స్ ఏం లేదు మా ముస్లిం లా బోర్డ్ ప్రకారం అన్నప్పుడు, సరే వీళ్ళు కోర్టు ఏమి ఇచ్చిందంటే తీరు కంపల్సరీ వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే ఆవిడికి, షాబాను గారికి అని ఆవిడ కోర్టు తీర్పు ఇచ్చారు. అయితే వీళ్ళు ఏంటంటే ఈ హాట్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెషర్ కి వాటిలన్నిటికీ లొంగిపోయి పార్లమెంట్ లో ఉన్న వీళ్ళకి అధికమైన మెజారిటీ, మోర్ దాన్ 2/3 ఆఫ్ ద మెజారిటీని యూజ్ చేసుకుని ఆ డెసిషన్ రివర్స్ చేశారు. సో దాంతో ఏమైంది, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఉన్న మేధావులు అలాగే స్త్రీలు దగ్గర వాళ్ళకి సింపతి పోయింది, వాళ్ళ ఓట్ బ్యాంక్ పోయింది. అలాగే హిందువులు కూడా వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది అని ఒక ముద్ర పడింది అనమాట. సో దానికి ఏమైంది, మళ్ళీ అలాగే వాళ్ళకి అక్కడ గ్రూప్ పాలిటిక్స్ కూడా ఎక్కువయ్యాయి కాంగ్రెస్ లో. ఎన్డి తివారీ గారిది, వీర్ బహదూర్ సింగ్ గారి ఇద్దరి మధ్య వాళ్ళ వేరే వేరే గ్రూపులు, వాళ్ళ గవర్నమెంట్ మార్చడం, అంటే ఆ గ్రూపిజం ని హ్యాండిల్ చేయడానికి ఏం చేశారంటే ఎన్డి తివారీ గారిని జరిపించి వీర్ బహదూర్ సింగ్ గారిని పెట్టారు. సో అప్పుడే మళ్ళీ ఇంకా గొడవలు ఇంకా ఎక్కువ అవడంతో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీర్ బహదూర్ సింగ్ గారు మనకి హిందువుల ఓట్లు కావాలని చెప్పి అప్పుడు అక్కడ జరుగుతున్న మూమెంట్ విహెచ్పి వాళ్ళకి సపోర్ట్ గా వారు ఉన్నారు. మళ్ళీ తర్వాత దీనికి మళ్ళీ ముస్లిం ఓట్లు పోతాయి అని చెప్పి మళ్ళీ ఎన్డి తివారీ గారిని తీసుకొచ్చారు. అది ఇంకొక ఛాలెంజ్ ఫేస్ చేశారు. మూడో ఛాలెంజ్ ఏంటంటే విపి సింగ్ గారు, వారు అలహాబాద్ లోక్సభ ఎంపీగా రిజైన్ చేసి, కాంగ్రెస్ ఎంపీగా రిజైన్ చేసి మళ్ళీ వీళ్ళు దీనికి వచ్చారనమాట. మళ్ళీ అంటే ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసి బై ఎలక్షన్ లో గెలిచారు. సో వీటిలన్నిటికీ రాజీవ్ గాంధీ గారు భయపడిపోయారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. సరే ఇప్పుడు ఎలాగో మైనారిటీ ఓట్లు పోయాయి, మనకి మళ్ళీ మెజారిటీ మనకి హిందువుల ఓట్లు కావాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఆ గుడికి ఫస్ట్ తాళం తెరిపించింది మనకి రాజీవ్ గాంధీ గారే. సో అక్కడిని అంటే ఇక్కడ మెయిన్ హైలైట్ చేస్తుంది అంటే వీళ్ళ పాలసీలు కానీ వీళ్ళ రాజకీయాలన్నీ ఎప్పుడైనా సరే హిందూ అంటే రాముడి మనకి ఎప్పుడు ఏంటంటే దేవుడి పేరు మీద మనం చూసుకుంటే మన దేవుడికి రాజకీయాలకు అతీతంగా ఉంటారు. రామ భక్తులు ఏ రాజకీయ పార్టీలోనూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే ఓట్లు ఎక్కడ వెళ్తాయి అని వీళ్ళ పాలసీలు అటు ఇటు చేంజ్ అవ్వకుంటూ వచ్చాయండి. సో వీళ్ళు యాక్చువల్లీ అక్కడ శిలాన్యాసం జరిగింది 1989 నవంబర్లో. ఫస్ట్ వీళ్ళు రాజీవ్ గాంధీ గారు పర్మిషన్ ఇచ్చారు. సో దాని తర్వాత మిగతావన్నీ తర్వాత మనకి అక్కడి నుంచి బీజేపీ ఇంకా దాన్ని తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్ళింది. కానీ మెయిన్ క్రెడిట్ యాక్చువల్లీ దీని గురించి ఫైట్ చేస్తున్న ఫస్ట్ నుంచి అంటే యాక్చువల్ విశ్వ హిందూ పరిషత్ అండి. సో తర్వాత మళ్ళీ మనకి 92లో వచ్చేసరికి ఏమైందంటే అక్కడ బాబ్రీ మస్జిద్ ని కూల్చేయడం జరిగింది. సో అలాగే వీళ్ళే పరస్పర ఏంటంటే వ్యతిరేక వ్యాఖ్యలు పార్టీలోనే ఉండి మినిస్టర్లుగా ఉండి ఒకళ్ళొకళ్ళు వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఇచ్చుకోవడము. సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యతిరేక భావన అనేది ఈ రోజుది కాదు, కాదు డిఎన్ఏలోనే ఉందని అనుకోవచ్చు. మీ ఓవరాల్ గా మీరు చెప్పింది అంత కావచ్చు, గతంలో చాలా మంది అభిప్రాయం ఇదే. ఆల్రైట్. సో ఇంకో చిన్న ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలతో చెప్పాలంటే
వీరేం చెప్తారంటే ముందు యూపీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు అసలు రాముడు అనేవాళ్ళు లేనే లేదు, సమ్ మైథాలజీ అన్నారు. కల్పన. సో రామ సేతు ఏదో అట్లా ఒక కట్టడాలు ఎవరు చేసింది ఒక నేషనల్ గా ఫామ్ అయిపోయింది అని అలా అటువంటి వ్యాఖ్యలు చేశారు. సో మళ్ళీ తర్వాత ఇప్పుడు గుళ్ళ దగ్గర కన్నడ వెళ్తారు, మేము రామ్ భక్తులం అంటారు, మళ్ళీ కౌండిన్య గోత్ర బ్రాహ్మణులం అంటారు. సో ఇలా పరస్పర వ్యతిరేక వ్యాఖ్యలు, ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ పాలసీస్ లో ఏవైతే ఉన్నాయో వాటిలతో కొట్టిమిట్టాడుతున్నారు. ఏంటంటే ఈ చక్రవ్యూహం అనమాట వీళ్ళ ఉన్నది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ముందుకు వెళ్తే నుయ్యి, వెనకాలేమో గొయ్యి లాంటి పరిస్థితిలో అప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. సో అది ఆ ఇన్కన్సిస్టెన్సీ. దాని మీద యాక్చువల్ రాజకీయం చేసిందంతా కాంగ్రెస్ పార్టీ దగ్గర దగ్గర 70 సంవత్సరాల నుంచి ముస్లిం ఓట్లు పోతాయన్న భయంతో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.